నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా అరగొండ అపోలో హాస్పిటల్ ఆరోగ్య రంగంలో మరో మైలురాయిని అందుకుంది. అత్యాధునిక యూరో లేజర్ సాంకేతికతను ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో ఎగువ ఎద్దులవారిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శ్రావణ్ కుమార్, అతని భార్య స్వాతిపై టీడీపీ కార్యకర్త గోవిందు, అతని కుమారుడు దాడి చేసినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అతివలు మెచ్చే అందమైన డిజైన్లతో కూడిన బంగారు నగల షాప్ సిఎంఆర్ ను గురువారం ప్రముఖ తెలుగు సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అత్యాధునిక యూరో లేజర్ సాంకేతికతను ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా కిడ్నీ రాళ్లు, మూత్ర సంబంధిత వ్యాధులకు మరింత ఖచ్చితమైన తక్కువ బాధతో చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరాలజీ నిపుణులు డాక్టర్ హెచ్ఎస్ శంకర్ ఈ సాంకేతికతపై వివరాలు అందించారు. వారి నైపుణ్యంతో ఈ లేజర్ చికిత్స ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. అపోలో అరగొండ యూరో లేజర్ ప్రాణాలను తక్కువ సమయంలో కాపాడే శక్తి నూతన ఆశకు నాంది అని అన్నారు. ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డు ద్వారా చేసుకునే అవకాశం ఉందని డాక్టర్ వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ కలిగిరి మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. పిలవగానే మీరు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి ఈ యొక్క లాంచ్ని అందరికి రీచ్ అయ్యేలా చేశారు సార్. దానికి మీకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నేను కొత్తగా జాయిన్ అయిన తర్వాత సార్ని కలవడానికి వెళ్ళాను ఫస్ట్ టైము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అపోలో ప్రపంచం పరిచారు, దాన్ని మేము సీరియస్గా తీసుకున్నాము. ఇది మొదటి అడుగుని నేను చెప్పొచ్చు. యాజ్ ఎ స్టార్ట్ మొదటి అడుగుగా చిత్తూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి యూరో లేజర్ని 50 లక్షల రూపాయల వ్యయంతో కొనుక్కొని వచ్చి ఈరోజు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొదటి రోజే మేము 10 కేసులు చేశాము. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ ఎంతమందికి ఈ సేవ కావాల్సిన ఎంతవరకు అవసరం ఉందనేది తెలుస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ కూడా చేశాము. ఎవరైతే నాన్ అఫోర్డబుల్ ఉన్నారో వాళ్ళకు కూడా రాయితీలో మేము డెఫినెట్గా వైద్యం చేస్తాము. ఈ మెషిన్ ఇక్కడికి తీసుకురావడానికి, ఈ ఫెసిలిటీని ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి వ్యాపార దృక్పథంతో చేయట్లేదు, సేవా దృక్పథంతో చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా సిఎంఆర్ ఫండ్ ద్వారా అయినా, లేదా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్, వెరీ అఫోర్డబుల్, ఈ మెషిన్ ఎంతైతే ఖర్చు అవుతుందో కన్సూమబుల్ అది మాత్రమే ఛార్జ్ చేసుకుని అతి తక్కువ ధరలో ఈ సేవను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఇది ఒకటే కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మన దగ్గర పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్యులు ఉంటారు, గైనకాలజీ సేవలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ 24/7. ఏ చిన్న బాబుకి పాపకి ఫీవర్ వచ్చినా మన అరగొండ హాస్పిటల్ ఉంటుంది. ఎవరికైనా డెలివరీ కావాలన్నా మన అరగొండ హాస్పిటల్ 24/7 365 days. ఇది మే నుంచి మొదలు పెడుతున్నాము. ఆల్రెడీ డాక్టర్స్ రిక్రూట్ చేశాము. ఇది కాకుండా మనకి స్పైన్ సర్జరీస్ ఇప్పటి వరకు మనం టీకేఆర్ సర్జరీస్ 900 సర్జరీస్ చేశాము. అన్ని విజయవంతమైనవి, 100% సక్సెస్ రేట్ తోటి. ఈ స్పైన్ సర్జరీస్ కూడా మనం యాడ్ చేస్తే ఫుల్ ఆర్థో సెగ్మెంట్ మన హాస్పిటల్లో ఉంటుంది. స్పైన్ సర్జరీస్ తర్వాత వీ ఆల్సో హ్యావ్ ఎ ప్లాన్ టు స్టార్ట్ న్యూరో సర్జరీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మన దగ్గరికి చాలా ట్రామా కేసెస్ వస్తున్నాయి. మన దగ్గర యాక్సిడెంట్ జరిగితే మన నియోజకవర్గంలో మనం చిత్తూరుకి వెళ్ళాల్సి ఉంటుంది. చిత్తూరు కూడా మనకి దూరం ఉంది, దగ్గర లేదు. 20 minutes డ్రైవ్ చేయాలి, 20 to 30 minutes. చిత్తూరులో కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు. అక్కడి నుంచి మళ్ళీ మనం వెలుగుకైనా వెళ్ళాలి, తిరుపతికైనా వెళ్ళాలి. బట్ అరగొండలోనే న్యూరో సర్జరీ స్థాపించాలనే ఒక ధ్యేయంతో మేము న్యూరో సర్జరీ సర్వీసెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. వీలైనంత త్వరగా దాన్ని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. న్యూరో సర్జరీ మనకి చేయాలంటే మైక్రోస్కోప్ అవసరం అవుతుంది, చాలా ఖరీదుతో కూడుకున్నది. సో దాని గురించి మేము రీసెర్చ్ చేసి ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. ఇది కాకుండా వీ హ్యావ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జనరల్ సర్జరీ. ప్రస్తుతానికి జనరల్ సర్జరీ మన దగ్గర నార్మల్ పద్ధతిలో చేస్తున్నాము. బట్
2 నెలల్లో లేజర్ పద్ధతితోటి కొలరెక్టల్ సర్జరీస్ చేయబోతున్నాం. అంటే సర్జరీ చేయాలంటే మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, బ్లడ్ కూడా రాదు. ఎవరికైనా కొలరెక్టల్ సర్జరీస్ ఉన్నాయంటే ప్రోక్టో లేజర్ పద్ధతితోటి, లేజర్ మెషిన్ తోటి జస్ట్ వితౌట్ ఎనీ ఇన్సిషన్, వితౌట్ ఎనీ బ్లడ్ ఆ ట్రీట్మెంట్ చేయబోతున్నాము. చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే కాదు, వెల్లూరులో కూడా లేదు, తిరుపతిలో కూడా లేదు ఈ ఫెసిలిటీ. ప్రోక్టో లేజర్ పద్ధతిలో జనరల్ సర్జరీ, ఆల్ కొలరెక్టల్ సర్జరీస్ మనం చేయబోతున్నాం. ఇది 2 నెలల్లో రాబోతుంది. అండ్ మళ్ళీ మన ప్రీతం నాయకుడు అలిగిరి మోహన్ గారి చేత దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాము. సార్ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన నాయకుడు చెప్పినట్టుగా చెప్తున్నాను, మన తవనంపల్లి పిహెచ్సి ఉంది, దాన్ని అపోలో టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉంది. ఉచిత సర్వీసెస్ మేము నడిపిస్తాం సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ స్పెషలిస్ట్ను కూడా తీసుకొస్తాము. సో మీరు అనుమతిస్తే ప్రభుత్వం తరఫున మేము దాన్ని తీసుకొని మేము డెవలప్ చేసి మేము స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మేము సాలరీస్ పే చేసి అన్ని మేము చూసుకుంటాం సార్. ఇది జస్ట్ ఒక స్మాల్ స్టెప్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది నేను ప్రైవేట్గా మాట్లాడదాం అనుకున్నాను, బట్ అందరి ముందు మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను కూడా అపోలో వైపు నుంచి ఈ రిక్వెస్ట్ మీకు, ఈ ప్రతిపాదన మీకు పెడుతున్నాను సార్. ఓకే సార్. అండ్ అందరికీ, మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు 3 గంటలకు వచ్చారు. సార్కి మధ్యలో వేరే వైద్య సదుపాయాలు కల్పించి ఈ ప్రాంత ప్రజలకి భరోసా కల్పించడం కోసం అభినందిస్తున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రతాప్ రెడ్డి గారు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్నట్లు పుట్టిన ఊరి పట్ల మమకారాన్ని వెడకుండా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా తనతో పాటుగా తన సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ భాగస్వామ్యం చేయడం అనేది ఒక అరుదైనటువంటి లక్షణం. ఆ అరుదైనటువంటి లక్షణం కలిగినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ కూడా చేయూతగా ఉండాలి, ఆయనకి ప్రోత్సాహంగానూ ఉండాలి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, అపోలో హాస్పిటల్స్ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నాయి. లక్షల కోట్ల మందికి వైద్య సేవలను అందిస్తున్నాయి. మరి ఈ ప్రాంతంలో ఎందుకు ఇంకా వారి సేవలు విస్తరించలేదు అని అనుకుంటూ ఉండేవాడిని. ఈ మధ్య అపోలో సంస్థల నుంచి ప్రతినిధి బృందం మాతో మాట్లాడినప్పుడు కూడా జీఎం గారు, సోదరులు, అలాగే మధుసూదన్ గారు, ఇంకా ఈ సంస్థ నుంచి కొంతమంది ప్రతినిధులు మాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. అపోలో విద్యా సంస్థలు కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ, అపోలో మెడికల్స్ కానీ దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాయో అంతకు మించి ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ముందు వెనక నేను ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం అకుంఠితమైనటువంటి దీక్ష పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది. దీక్షాపరుడైనటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ఈ ప్రాంతాన్ని అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు అందించడంలో కానీ ఒక పెద్ద సమస్య కానే కాదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అవసరాలని మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు గుర్తించి చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు ఒక బంగారుపాలెం మండలంలో ఎగువ ఎద్దులవారిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శ్రావణ్ కుమార్ అతని భార్య స్వాతిరెడ్డిపై దాడి చేశారు. శ్రావణ్ కుమార్ స్వాతి ఇంటి దగ్గరికి వచ్చి గోవిందు అతని కుమారు అనుచరులు దాడి చేశారు.
గాయాలతో ఉన్న శ్రావణ్ కుమార్ స్వాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్త గోవిందు అతని కుమారుడు దాడి చేసినట్లు శ్రావణ్ కుమార్ భార్య స్వాతి చెబుతున్నారు. అవునా నేను డ్యూటీ కూర్చున్నాను. నేను మా ఇంటి నిన్న హాఫ్ ఇంటికాడ ఉన్నాడు. అప్పుడు రంజిత్ కొంచెం కూడా తర్వాత నేను అడిగినా ఎవరు పిల్లలు ఎవరు తిరిగేది మా కూడా మీ పేరు ఎత్తినారా మీ మాట ఎత్తినారా అన్నాడు. అందుకు అడిగిందని వాళ్ళ అమ్మ వచ్చి లంచాకి రంజాన్ చుట్టూ పట్టుకొని కొట్టింది. నా కొడుకు వచ్చినాడు. అందుకాక నీ కొడుకే తిట్టింది అని చెప్పే లోపల వాళ్ళ గోయల స్వామి రంజిత్ వాళ్ళ అమ్మ నాగరాజమ్మ రాయిలు ఎత్తుకొని నా మొగ్గుని నన్ను పట్టుకొని చిన్నగా పట్టుకొని రక్త గాయాలు చేస్తాం. మా ఇంటికి వచ్చి చేయడాలి అన్నా. మేమే అసలు వాళ్ళ ఇంటికి కూడా పోలేదు. మమ్మల్ని ఇంటికంటే ఘోరంగా చంపేస్తారు. నా వాళ్ళు మేము ఉంటుంది లాస్ట్లో ఉన్న ఇల్లు మాకు లేదు. ఈ సందర్భంగా మీనాక్షి సత్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ సీఎంఆర్ బంగారు నగల షాపుకు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే సీఎంఆర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉన్నానని తెలిపారు. ఇటీవల 2 కొత్త తెలుగు చిత్రాలకు పనిచేస్తున్నానని, వాటిలో నాగ చైతన్య హీరోగా ఒకటి, నవీన్ పోలిశెట్టి హీరోగా మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో మంచి కుటుంబ తరహా చిత్రాలలో నటించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సీఎంఆర్లో మహిళలు ఇష్టపడే సరికొత్త డిజైన్లతో ఆభరణాలు ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ మీడియా సమావేశంలో సీఎంఆర్ అధినేతలు మావూరి వెంకటరమణ, పద్మావతి, మోహన్ బాలాజీ, హేమ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పరదాలమ్మని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. यावत् कर्म समाप्ति स्यात् तावत् स्थिरो भव देवदेव्यै नमः कुसुमादिना अलङ्कृत्य दीपमूले सर्वोपचारार्थे पुष्पाणि च समर्पयामि महागणाधिपतये नमः प्रारम्भकाले नीराजनदीपं दर्शयामि शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि नमस्कारान् समर्पयामि లాంచ్ చేసుకోబోతున్నాం. ఒక్కసారి గట్టిగా ప్రపంచానికి మన తిరుపతికి నాంది పలుకుతుంది మన సీఎంఆర్ జ్యువెలరీ మావూరి వెంకటరమణ గారు. ఎంతో చక్కగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేయించారు. సో వండర్ఫుల్ కలెక్షన్ తో, యూనిక్ కలెక్షన్ తో ఈ రోజు మన సీఎంఆర్ జ్యువెలరీ So economical to kuda you'll get maximum rates kuda. So I think edaina whatever festival ante you'll have something here. So definitely chudandi and chala happy roju to be able to see andaru ikkada. I'm so happy and okay, thank you.
సినిమాలు ఇప్పుడు నేను రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఒకటి నాగ చైతన్య గారుతో అండ్ సెకండ్ వన్ ఇస్ నవీన్ పోలిశెట్టి గారు. సో రెండు స్క్రిప్ట్స్ చాలా ఎక్సైటింగ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అంటే నా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. సో ఐమ్ సో హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా రిలీజ్ ఐ డోంట్ నో, కానీ డెఫినెట్గా ఆడియన్సెస్కి నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎమ్మెల్యే